అందరికీ నమస్కారం. ఎస్‌డిబి స్టడీ సర్కిల్‌కి స్వాగతం అండి. ఈరోజు మనకు ఒక తీర్పు వెలువరించిన హైకోర్టు ప్రకారం మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు టెట్ మినహాయింపు కుదరదు అనేటువంటి అంశాన్ని హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించడం జరిగింది. ఇది గత 2024 డీఎస్సీ స్పెషల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి కొంతమంది మనకు టెట్ లేకున్నా కూడా అంటే ఏపీలో స్పెషల్ టెట్ పెట్టారు కదా! తెలంగాణలో స్పెషల్ టెట్ పెట్టలేదు అని ఈ టెట్ నార్మల్ టెట్ అవసరం లేదనే ఉద్దేశంతోటి కొంతమంది వెళ్ళడం జరిగింది. కానీ ఆ రోజు కూడా మిత్రులకు మనం చెప్పడం జరిగింది. ఎన్‌సీటీ నార్మ్స్ మనకు అగైనెస్ట్‌గా మనకొస్తవి. ఆర్‌సీఐ నార్మ్స్ స్పెషల్ ఎడ్యుకేటర్‌కి ఆర్‌సీఐ ఉండాలి. ఎట్ ఎ టైంలో రెగ్యులర్ పోస్ట్‌లో కూర్చుంటున్నప్పుడు ఎస్‌జిటిఆర్ స్కూల్ అసిస్టెంట్ వచ్చే క్రమంలో ఖచ్చితంగా ఎన్‌సీటీ నార్మ్స్ మనం ప్రమాణాలని పాటించాల్సి ఉంటుంది. ఇది ఎన్‌సీటీ నార్మ్స్ ప్రకారంగా ఉంటుంది అనేటువంటి సూచనలు కూడా చేయడం జరిగింది. కానీ కొంతమంది మిత్రులు కోర్టుకు పోవడం జరిగింది. తద్వారా ఇప్పుడు ఏమన్నాడు, ఇక్కడ భవిత కేంద్రాల్లో పనిచేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు టెట్ అర్హతను మినహాయించలేమంటూ శుక్రవారం హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఒడ్డును మనం ఇండైరెక్ట్‌గా చూసుకున్నట్లయితే ఎవరైతే సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ టీచర్ల కేడర్ల కోసం మన స్పెషల్ ఎడ్యుకేషన్ ఐఆర్‌పీ మిత్రులు ఎవరైతే వస్తారో వారికి టెట్ మినహాయింపు లేదంటూనే ఇక్కడ మరి పేపర్ రాయడం ఇలా రాసాడు అనేటువంటిది చూసుకుంటే భవిత కేంద్రాల్లో పనిచేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు టెట్ మినహాయింపు లేదన్నప్పుడు అప్కమింగ్ టెట్ అంటే అప్కమింగ్ ఐఆర్‌పీ రిక్రూట్‌మెంట్‌లో కూడా టెట్ అడిగే స్కోప్ ఇక్కడ ఉండొచ్చు. కాబట్టి బయట ఉన్న స్పెషల్ ఎడ్యుకేషన్ మిత్రులైనా, మన ఇక్కడ ఐఆర్‌పీ మిత్రులైనా కూడా టెట్ మీద దృష్టి కేంద్రీకరించి సీటెట్ ఆర్, టీజీటెట్ ఆర్, ఏపీ టెట్‌ను క్లియర్ చేసి తదనంతరం ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలని మన ఎస్‌డిబి స్టడీ సర్కిల్ ద్వారా సూచన చేయడం జరుగుతుంది.